హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. సో ఇవాళ నేను నాటుకోడి కూర చేయాలనుకుంటున్నాను. సో మా డాడీని అడిగి నాటుకోడి తీసుకొచ్చాను. అది కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. కూర ఎలా వస్తుందో ఏమో కూడా నాకు తెలియదు, కానీ ఫస్ట్ మనమైతే చేసేద్దాం. చూడండి, ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అవేంటో కూడా మనము ఈ వీడియోలో అయితే చేస్తూ తెలుసుకుందాము, ఎన్ని పోషకాలు ఏమి అనేది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1/2 కేజీ నాటుకోడి తీసుకొచ్చానండి. సో 1/2 కేజీని చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, కొంచెం తక్కువగానే చేసుకుందాము, ఎలా వస్తుందో అని చేస్తున్నాను. సో ఈ నాటుకోడిని మనము 2-3 సార్లు అయితే బాగా వాష్ చేసేసుకోవాలి. సో చిన్న చిన్న పీసులు కట్ చేయించుకుని, చిన్న పీసులు అయితే చాలా త్వరగా ఉడికిపోతాయని చిన్నగా కట్ చేయించేస్తానండి. సో ఇప్పుడు మనము ఇది 2-3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఈ నాటుకోడిలో పోషకాలు అధికంగా ఉంటాయండి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా ఫాస్ఫరస్ మరియు కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయన్నమాట. సో మనము ఇది కూడా నెలకు ఒకసారిన తీసుకోవాల్సిన ఫుడ్. ఇంకా డెలివరీ తర్వాత స్త్రీలకైతే చాలా అవసరం అండి. ఇది చాలా బలం పెరగడానికి సహాయపడుతుంది అనమాట. ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఇప్పుడైతే మనము ఆ కర్రీలోకి 2 ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం. ఇందులో బ్లాక్ కలర్ ఉంది కదా, దీన్ని బాగా పోయేదాకా శుభ్రంగా కడుక్కొని ఇలాగా నేను ఎలాగైతే తీసేస్తున్నానో ఆ విధంగా మొలక తీసేసి కట్ చేసుకోవాలన్నమాట సన్నగా. ఇంకొక విషయం ఏంటంటే, ఇది రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతుందండి. శరీరంలో ఇమ్యూనిటీ పెంచే గుణాలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో. సో జలుబు, దగ్గు ఇవి కూడా తగ్గిస్తుంది. ఇంకా చిన్నపిల్లలకి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా జాయింట్ నొప్పులు ఎవరికైనా ఉన్నా కానీ అవి కూడా తగ్గిపోతాయి. సో ఇక్కడైతే ఫస్ట్ నేను దానికి రుచికి తగినంతగా 2 టమోటాలు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకుంటున్నాను. ఇంకా డయాబెటిక్స్ వారికి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి జీర్ణశక్తి పెరుగుతుంది. కొవ్వు తక్కువ ఉండడం వల్ల మితంగా తీసుకోవచ్చు అనమాట దీన్ని కూడా. ఇంకా నాటుకోడి అయితే సహజంగా ప్రకృతి సిద్ధంగా పెరుగుతుంది అనమాట. కాబట్టి మనకు ఆరోగ్యకరము. దాంట్లో ఏమి మందులు, కెమికల్స్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట, చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఇక్కడ 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనము కుక్కర్ అయితే పెట్టుకుందాము. నాటుకోడి కూర ఎప్పుడు కూడా కుక్కర్లో చేసుకోవాలండి, ఎందుకంటే అది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. సో దానికోసమని నేను ఇక్కడ కుక్కర్లో అయితే చేసేస్తున్నాను. ఇలాగ కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇక్కడ ఇంకా ఆయిల్ వేడెక్కాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన హెచ్‌పీ కూడా పెరుగుతుందండి. అంటే రక్తహీనత అనేది తగ్గుతుంది. ఇలాగ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని అయితే వేసేసుకొని, ఇంకా దాంతో పాటు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. ఇక్కడ నాటుకోడి సూప్ కూడా తయారు చేసుకోవచ్చండి. అది కూడా ఎలా చేసుకోవాలో నేను కామెంట్ సెక్షన్‌లో పెడతాను. మీకు కావాలంటే నేను అది కూడా వీడియో చేస్తాను. ఏం లేదండి, నాటుకోడి సూప్‌లో కూడా సేమ్ ఇలాగే నాటుకోడి, ఉల్లి, వెల్లుల్లి, అల్లము, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, నీళ్లు వేసేసి బాగా ఉడికిచ్చేసుకున్నామంటే మంచిగా సూప్ అవుతుందండి. సో ఇక్కడ మన ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇలా బాగా వేగిపోయిన ఆనియన్స్లోకి మనము ఇక్కడ అల్లం పేస్ట్ నేను వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని బాగా మనము వేయించుకోవాలి. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడిని అయితే ఇందులో వేసేసుకోవాలి. సో
సో ఈ విధంగా నాటుకోడి మొత్తం కూడా శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా. సో వాటిని వేసేసుకోవాలి. ఇలాగా మొత్తంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాయిలర్ కోడి కంటే ఈ నాటుకోడి అనేది చాలా ఆరోగ్యకరం అండి. దాని రేటు కూడా బాయిలర్ కోడితో పోలిస్తే నాటుకోడి అనేది దాదాపు రెట్టింపు ఉందన్నమాట ధర కూడా. సో ఎంత బెనిఫిట్సో మీరు అర్థం చేసుకోండి. రేట్ని బట్టే మనము ఆలోచించుకోవచ్చు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ నాటుకోడిలో అని. దాదాపు మటన్కి ఎంత ప్రైస్ ఉంటుందో దానిలాగానే ఈ నాటుకోడికి కూడా ప్రైస్ అనేది ఉందన్నమాట బయట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఈ నాటుకోడి కూరతో మనము రాగి సంగటి, రాయలసీమలో ఫేమస్ ఏంటంటే రాగి ముద్ద అండి. దాని రాగి సంగటి అని కూడా అంటారనమాట. సో రాగి సంగటి తింటే అబ్బా ఆ రుచి చాలా బాగుంటుందండి. అది ఇంకా ఎవ్వరూ ఏ టేస్ట్ రాదనమాట. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇందులోకి కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్ వేసాను. అదేవిధంగా ఇక్కడ ఉప్పును కూడా 1.5 స్పూన్ వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అన్నంలోకి, ఇంకా చపాతీలోకి, రోటీలోకి, ఇట్లాగా పరోటాలోకి, సో చాలా దాంట్లోకి ఈ నాటుకోడి కూర అయితే వేసుకొని తినేయచ్చు. అసలైన టేస్ట్ అంటే మనకు రాగి ముద్దతోనే బాగా తెలిసిపోతుంది ఈ నాటుకోడి కూర. సో దీని కాంబినేషన్ అంటారనమాట రాగి ముద్ద అనేది. ఇప్పుడు ఇందులోకి మసాలా మనం రెడీ చేసుకుందాము. సో ఇక్కడ మసాలాకు కావాల్సిన ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఒట్టిమిరపకాయ, మిరియాలు, తెల్లవాయి, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇంకా లవంగాలు, ఇంకా పొట్టి కొబ్బరి. సో ఇవన్నీ కూడా ఒకదాని ఒక తర్వాత బాగా వేయించుకొని మిక్సీ అయితే కొట్టుకున్నాను. ఒట్టి కొబ్బరి తప్పితే మిగతావన్నీ పొడి చేసి పెట్టాను. సో ఈ మసాలాని మనకు నాటుకోడి కూరకి చాలా టేస్ట్ ఉంటుందండి. సో అదేవిధంగా ఇందులోకి నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడరు, ఇంకా అదేవిధంగా కారం పొడి, ఈ రెండు కూడా నేను ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కారం పొడి మీరు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే కారం టేస్టే మనకు నాటుకోడి కూర అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటేనే దాని రుచి బాగుంటుంది. ఇప్పుడు మొత్తంగా మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకుందాము నీట్గా. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనము టమోటా మరియు ఒట్టి కొబ్బరి చూపించాను కదండి. ఆ కొబ్బరిను టమోటాను మిక్సీ కొట్టేసుకొని ఇలాగ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము మన నాటుకోడి కూరలో వేసేసుకుందాము. నేను ఇక్కడ హాఫ్ వేసాను. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరకు తగినన్ని నీళ్ళు అయితే మనం వేసుకోవాలండి. సో మనము పులుసులాగా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగానే ఈ నాటుకోడి అనేది కొంచెం ఎక్కువ విజిల్స్ తీసుకుంటుంది, ఎక్కువసేపు పడుతుంది అనమాట ఉడకడానికి. సో నీళ్ళు అయితే మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవడం చాలా మంచిది. సో నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఎందుకంటే నాటుకోడి పులుసు అంటే కొన్ని వాటర్ ఎక్కువే ఉండాలన్నమాట. ఇప్పుడు ఫైనల్గా నేను బాగా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ దాకా నేను పెడుతున్నానండి. సో ఎందుకంటే చిన్న ముక్కలు కాబట్టి నేను 4 to 5 విజిల్స్ పెట్టేస్తున్నా ఉడికిపోతుందని. ఒకవేళ పెద్ద ముక్కలు అయితే కనుక ఇంకా 7 విజిల్స్ దాకా పడుతుంది అనమాట, అంతసేపు పడుతుంది. సో ఇప్పుడు మనము ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం చూద్దాం, వెయిట్ చేద్దాము. సో ఇక్కడ అయిపోయిందా అని అడుగుతున్నారు అనమాట మా పేరెంట్స్. సో చూడాలి. నాటుకోడి అంటేనే అందరూ చాలా వెయిట్ చేస్తుంటారు అనమాట, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. మా ఇంట్లో కూడా నాటుకోడి కూర ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతవరకు మా అమ్మ చేస్తుంది, ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను. సో ఇక్కడ మన కుక్కర్ విజిల్ కూడా అయిపోయిందనమాట. సో తీసేసి
మొత్తం నేను చూసాను కర్రీ అయితే చాలా బాగా కనిపిస్తుందండి చూడడానికైతే. సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని నేను ఒకసారి బాగా కలిపేసుకున్నాను. సో మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే. నాకైతే నోరు అయితే ఊరిపోయింది. ఇంకా అస్సలు ఆగకుండా నేను రాగి సంగటితో ఇది తినేసాను అనమాట. సో చాలా టేస్టీగా ఉందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.